ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ వేవేల దొత్తలతో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. నీ రాకడ సమీపంలో ఉన్నది నాయన ప్రభ. మేము సిద్ధపాటు కలిగే మనసును దయచే ప్రభ. నీ వాక్యమును గ్రహించగలిగే మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చెవగలవాడు వినుగా కాన్న ప్రభ. చెవగలిగిన ప్రతి ఒక్కరు హృదయమున ప్రతి ఒక్కరును ప్రభ విని దానిని అనుసరించే ధన్యతను దయచేయమని, నా ప్రార్థనను ఆలకించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 59 మొదటి నుంచి 3 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విని నేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కనుదురు. చెడుకు గర్భమును ధరించి పాపమును కనుదురు. అంటే రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము ఏమై ఉన్నది, కొరచ కాలేదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కానీ అది మనం పొందుకోవడానికి ఏమడ్డగా వస్తున్నాయి? మన అబద్ధపు మాటలు, మన మోసకరమైన మాటలు, ఇవన్నీ కూడా మనం చేసిన పాపములే దేవునికి అడ్డముగా ఉన్నాయి. దేవునికి మనకు కూడా అడ్డముగా ఉన్నవేంటి? మనం చేసిన పాపములే, మనం ఆడుచున్న అబద్ధాలు, మనం పలుకుచున్న వ్యర్థమైన మాటలే. అంతేగాని ఇంక వేరే ఏది కూడా లేదు. మన మాటే మనల్ని నాశనం చేస్తుంది. మన మాట తీరువే మనల్ని. చాలామంది అంటూ ఉంటారు, నోరు జారితే తీసుకోలే, కాలు జారితే తీసుకోగలదు కానీ నోరు జారితే తీసుకోలేమని అంటూ ఉంటారు. అలాగే మనము నోరును అదుపులో ఉంచుకోవాలి. మనము చెప్పటం చాలా ఈజీ, కానీ ఆచరించటమే అది కష్టం. ఎందుకనంటే క్షణకావేశంలో ఏమి అంటున్నామో కూడా తెలియకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే ఆ మాటలను బట్టే, దోషపు మాటలను బట్టే దేవునికి మనకు కూడా అడ్డంగా వచ్చినవి ఏమిటి? దోషపు మాటలే, చెడు మాటలే. మన చేతులు ఎలా ఉన్నాయి? రక్తముతో ఉన్నవి. మన మాటలు ఎలా? మన పెదవులు అబద్ధములాడుచున్నవి. మన వ్రేళ్ళు ఎలా ఉన్నవి? దోషముల చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మన వ్రేళ్ళు అపవిత్రపరచబడి ఉన్నవి, పెదవులు అబద్ధములాడుచున్నవి, మన నాలుక కీడు మాటలు పలుకుచున్నది. నీతిని బట్టి ఎవరును కూడా సాక్ష్యము చెప్పట్లేదు. ఒకవేళ మనం ఇవన్నీ మానేసి ఉన్నాను కూడా ఎవరును కూడా దానిని బట్టి సాక్ష్యమే. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు రక్షించాలని అనుకుంటున్నాడు. దేవుడు అందరినీ కూడా రక్షించడానికి తన చెయ్య చాపే ఉంచాడు. కానీ దేవుడు ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీ పాపంలో నా పాపంలో కోరికే కదా ఆయన సిలువలో బలి అయినాడు. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలని కదా ఆయన శిక్షకు ఆహుతి అయినాడు. మన చెడు మాటలను విడిచిపెట్టాలి, అబద్ధపు మాటలు, మోసపు మాటలను విడిచిపెట్టాలి. నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన వాటినే నమ్ముకుని మోసపు మాటలు పలుకుచున్నారు. చెడుకు మాత్రమే గర్భమును ధరించి పాపమును కనుదురు అని అంటున్నాడు. అంటే చెడుకు గర్భమును ధరించి పాపమును కనుదురు అని అంటున్నాడు. వీటన్నిటిని బట్టే మనకి ఏమిగా రావట్లేదు? రక్షణ రావట్లేదు, మారు మనసు రావట్లేదు, ఆశీర్వాదములు రావట్లేదు. ఆయన చెయ్య కొరచ కాలేదు. కానీ మనం మాట్లాడిన మాటలను బట్టే, మనం పలుకుచున్న చెడు మాటలను బట్టి, మన దోషములను బట్టే దేవుడికి మనకును అడ్డముగా ఏమున్నది? మన పాపములే అడ్డముగా ఉన్నవి. అవి మానేసిన పాపమును విడిచిపెట్టిన ఎడల మనకి దేవుడు ఆశీర్వాదములు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆశీర్వాదములు కావాలని అందరము కోరుకుంటాము. కానీ అవి ఎందువల్లనే మనకు దూరం అయిపోచున్నవి? ఎందువల్లనే మనకి అవి దూరంగా ఉన్నాయని ఎప్పుడైనా గ్రహించుకుంటున్నారా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నో చూస్తున్నాం. కానీ మన హృదయములు ఎక్కడున్నాయి? ఎక్కడ వేసిన వారు అక్కడే ఉన్నారు. ఎన్నో సంవత్సరములు గడిచినాయి, కానీ మన హృదయం అయితే ఎక్కడ ఉన్నది? చెప్పటం ఈజీ, కానీ మారి చూస్తే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ నిజమైన రక్షణ ఎక్కడ ఉంటుందంటే
మన పాప జీవితమును విడిచిపెట్టినప్పుడు, మన దోషములను విడిచిపెట్టినప్పుడు, వీటన్నిటిని బట్టి మనము రక్షణ పొందును. దేవుని చెయ్య ఎలా ఉన్నది? రక్షింప నేరకు యుండినట్లు యెహోవా హస్తము కొరస కాలేదని అంటున్నాడు. యెహోవా హస్తము రక్షింపబడటానికి, మనల్ని రక్షించడానికి కొరస అయితే కాలేదు గానీ, మనము మాత్రమునే విని నేరకు యుండినట్లు ఆయన చెవులు కూడా మందము కాలేదు. ఆయన విని నేరకు మనం ప్రార్థన చేసినప్పుడు రోదిస్తూ ప్రార్థన చేస్తాం, ప్రార్థిస్తూ ఉంటాము. ఎప్పుడును కూడా నాకు శ్రమలొచ్చినియి, మన కష్టాలొచ్చినియి కానీ ఆ కష్టాలన్నిటిని కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన చెవులు మందం కాలేదు. కానీ మనకే ఆయనకి ఏమి అడ్డంగా ఉందో, మన పాపములు అడ్డముగా ఉన్నవి. మన పాప జీవితమును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనకి కూడా దీవెనలు వస్తుంటాయి. మన కుటుంబం కూడా రక్షింపబడుతుంది. మనందరమును కూడా మారు మనసును కలిగి ఉంటాం. ఎప్పుడును కూడా మన పాప జీవితం మనం ఎంత నీతిగా బతికినా సరే మనుషులు ఏం చేస్తారంటే ఏదో ఒక బురద చెమ్ముతూనే ఉంటారు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఏంటంటే వాళ్ళ నైజమే అది, వాళ్ళ మాట తీరువే అది. కానీ దేవుడు ఏమన్నాడు? నేను రక్షింపనేరకు ఉండినట్లే నా చెయ్యి కొరస కాలేదు, కానీ మీకును నాకును ఏముగా అడ్డంగా వచ్చి ఉన్నవి మీ దోషములు మాత్రమే. ఆ దోషపు జీవితమునే విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలి? ఎదుటి వారి మీద కాదు, మనం ఎలా ఉంటున్నాం, మన స్థితి ఎలా ఉంటున్నదని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి, చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. రక్షణ భాగ్యం దయచే ప్రభ. నాయన ప్రభ, విని నేరక ప్రభ మేము రక్షింపబడినట్టు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయించినారు ప్రభ, వారి చేతి పనులను దీవించినాను ప్రభ. వాహనములు నడిపించుటకు ప్రభ, సురక్షితంగా వారి గృహాలకు వెళ్ళటకు సహాయం చేయ ప్రభ. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించినాను ప్రభ. ఇతర దేశాలను పనిచేసుకున్న వారికి శక్తిని, బలమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. చెవిటి వారిని కానీ మగవారిని కానీ ప్రభ, ప్రతి ఒక్క బిడ్డని ప్రభ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నిత్యము ప్రభ నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చే ప్రభ. మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభ. విరిగి నలిగిన హృదయంను సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసు దయచేయమని, మేము నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నేను చూసిన వారికి, వినిచిన వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.